బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ఈ వైమానిక దాడుల్లో 21 మంది చిన్నారులు సహా 558 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్నటి నుంచి ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులు ముమ్మరం చేశాయని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. తమ గ్రామాలు, పట్టణాలను నామరూపాలు లేకుండా చేయాలనే ప్రణాళికలో భాగంగానే ఈ దాడులకు వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఇక దాడుల్ని అడ్డుకునే చర్యలు తీసుకోవాలని ఐరాసతో పాటు శక్తివంతమైన దేశాలను కోరింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ఈ వైమానిక దాడుల్లో 21 మంది చిన్నారులు సహా 558 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్నటి నుంచి ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులు ముమ్మరం చేశాయని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. తమ గ్రామాలు, పట్టణాలను నామరూపాలు లేకుండా చేయాలనే ప్రణాళిక భాగంగానే ఈ దాడులకు వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించింది. దాడులను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐరాసతో పాటు శక్తివంతమైన దేశాలను కోరింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ముందుగానే వెల్లడించింది. దక్షిణ ప్రాంతంలో హెజ్బొల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని స్థానికులను హెచ్చరించింది. అనంతరం బెకాలోయ ప్రాంతంలో భారీగా దాడులు చేపట్టింది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలతో వేలాది మంది తమ వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు బారులు తీరారు. మరోవైపు లెబనాన్ రాజధాని బీరూట్ లోనూ లక్షిత దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. దక్షిణ తూర్పు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై భీకర దాడులు మొదలుపెట్టిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్లోని హెజ్బొల్లా మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ పశ్చిమాసియాకు అదనపు బలగాలు మోహరించేందుకు అమెరికా సిద్ధమైంది. ఇప్పటికే దాదాపు 40,000 మంది అగ్రరాజ్యం సైనికులు అక్కడ ఉండగా తాజాగా మరింత మందిని పంపిస్తామని ప్రకటించింది. అయితే ఎంతమంది అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో లెబనాన్లోని ఈ ప్రాంతాన్ని వీడిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు సూచించింది.
నెతన్యా ప్రజలను మానవ కవచాలుగా చేసుకున్నట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. లెబనిన్ పౌరులు తక్షణమే నివాసాలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విజ్ఞప్తి చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూప్ పౌరులను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిని అడ్డం పెట్టుకుని హిజ్బుల్లా యుద్ధానికి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ కోరింది. లెబనాన్లోని 800 హిజ్బుల్లా లక్ష్యాలను తాకినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఇళ్లకు దూరంగా ఉండాలని, ఆపరేషన్ పూర్తయ్యాక తిరిగి తమ ఇళ్లకు చేరుకోవచ్చని నెతన్యాహు మీడియా సందేశం విడుదల చేశారు. లెబనాన్ మరో గాజాలా మారుతోందని ఐక్యరాజ్య సమితి చీఫ్ యాంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణపై ఇరు పక్షాలకు ఆసక్తి లేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. న్యూయార్క్ లో ఐరాస సాధారణ సభ ప్రారంభానికి ముందు గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు.